అబ్రహాము కాపరులకు లోతు కాపరులకు కలహం వచ్చినప్పుడు తాము ఎటు వెళ్లాలో ఎంచుకోవటానికి అబ్రహాము లోతుకు ఫస్ట్ చాయిస్ ఇచ్చాడు. నువ్వే ముందు ఎంచుకో అన్నాడు. ఎందుకు? లోతు ఆలోచన ప్రకారం తాను వెళ్లే దేశమును బట్టి తన భవిష్యత్తు ఉంటుందని ఆలోచించాడైతే అబ్రహాము తనను బట్టి ఆ దేశపు భవిష్యత్తు ఉంటుందని తెలుసుకున్నాడు. ఎందుకంటే అబ్రహాము తనతో ఉండి తనను ఆశీర్వదించి తనను నడిపించే దేవుని నమ్మాడు. నువ్వు ఈ దినం నీ సంతోషానికి, సమృద్ధికి, ఆనందానికి, తృప్తికి కారణం కొరకు ఉద్యోగాలని, వ్యాపారాలని, ధనాన్ని, మనుష్యులని వెతుకుతూ వాటి మీద ఆధారపడుతున్నావేమో. నువ్వు ఎంచుకున్నది ఎంత గొప్పదైనా దేవుడు లేని జీవితం లోతు జీవితంలాగే ఉంటుంది. అయితే నువ్వు దేవుణ్ణి ఎంచుకుంటే, ఆయన ఆశీర్వాదం మీద ఆధారపడితే, దాన్ని నువ్వు నమ్మితే, ఆయన కట్టుబడితే నీ జీవితం అబ్రహాము జీవితంలాగా తరతరములకు ఆశీర్వదింపబడుతుంది.